Hi students, good morning. Today we are going to discuss prime factor method. So LCM find out చేయడానికి ఈ prime factor method ఉందో నానా కి కానీ హెచ్ కానీ మెథడ్ యూజ్ చిన్న చిన్న ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్. సో ఫైండ్ ద LCM ఆఫ్ 36 and 48. సో దీన్ని ఏదైతే మీకు పేజ్ నెంబర్ 110లో చేసి చూపిస్తాను. ఓకే, సో జాగ్రత్తగా ఫైండ్ ద LCM ఆఫ్ 36 and 48. సో ఐఎమ్ డూ ఫస్ట్ ఏం చేస్తానంటే 36 48 వీటిని రాసుకోండి. వీటికే కదా LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు కదా, సో ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. 5 7 13 7. సో క్లారిటీ వస్తుంది. సో బ్రాకెట్ ఓకే ఇట్లా పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి రాసుకోండి. ఓకే ఓకే రైట్. సో ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ 36 48 ప్రైమ్ నెంబర్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఇది 2తో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 3తో కూడా డివైడ్ అవుతుంది. ఇట్ విల్ డివైడ్ విత్ బోత్ 2 యాజ్ వెల్ 3. క్లియర్? సో ఇప్పుడు 2 డివైడ్ చేయండి. సో ఐఎమ్ టేకింగ్ 3 కూడా తీసుకో ప్రాబ్లం. ఓకే, సో 2 1s are 2, ఇక్కడ 16 మిగిలింది 18. సో మళ్ళీ 18 వచ్చింది. 18 నెంబర్తో ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది, చెక్ చేయండి. 2తో డివైడ్ అవుతుంది. 2 ఇప్పుడు 9 అనేది 2తో డివైడ్, నెంబర్తో డివైడ్ 3 మీకు 3 వచ్చింది అంటే 3తో డివైడ్. ఆన్సర్ ఇక్కడ రాయాలి. 36ని 2 ఆన్సర్ ఇక్కడ రాయాలి. ఆర్ సింపుల్గా 2 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుందో రాయాలి. అట్లా చెక్ చేయడం అంటే ఏంటి నా డివైడ్ చేయాలి. ఓకేనా? సో 2తో డివైడ్ చేస్తే 9 వస్తుంది, 3తో డివైడ్ చేస్తే 3ని 3 చేస్తే 1 వస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ చూడండి, 2తో డివైడ్ 2 again you take 2 again you take 2 6 you will get 12 again 2 6, but you must take 3 and you must continue until and unless you get. So you write, so 36 equals to 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 to the power 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది? of 2. సో ఇన్ ద 48 2 ఎన్నిసార్లు రిపీట్ అయిందన్న? 4 times. సో 1 2 4 అది ఎన్నిసార్లు రిపీట్ అయింది దాని హెడ్ పైన రాస్తుంది అన్న 2 to the power of 3 1 3 ఒకటి కదా. సో ఇక్కడ ఉంది హైయెస్ట్ పవర్ దేనికి ఉంది అని అంటే ఇక్కడ ఉన్న నెంబర్ దేనికి ఎక్కువ ఉందో దాన్ని తీసుకోవాలంటే పవర్ ఆఫ్ 4. సో ఇప్పుడు 3 to the power of 1 ఉంది, 3 to the power of 2 ఉంది. ఇప్పుడు చెప్పండి ఏ నెంబర్ తీసుకోవాలి స్టూడెంట్? సో యూ హ్యావ్ టు 3 to the power of 2. ఎందుకంటే ఇక్కడ పవర్ అంటాం మనం, పవర్ ఏదైతే దాన్నే కన్సిడర్ చేస్తాం అబ్వియస్. సో ఇవి రెండు మల్టిప్లై చేసి సరిపోతుందని యూ విల్ గెట్ LCM. క్లియర్? సో 2 4 2 into 2 into 2 into 2 3 2 times 3 into 3. సో ఇప్పుడు చేసే ఆన్సర్ రాసేయండి. LCM వచ్చేస్తుంది. దేని LCM వచ్చేస్తుంది? 30 48కి LCM ఉంది. 4 4 2s 8 8 2s 16 16 3s 48 43s you will get 144. Okay students, 44 is the what nana 30 and 48. సో ఇక్కడ క్లారిటీ ఉండాలి. సో ఇలా మనం ఫైండ్ అవుట్. సో ఐ విల్ డిస్కస్ ఎగ్జాంపుల్ బేస్డ్ అపాన్ దిస్. సో అదే పేజ్ నెంబర్ 10లో చూపిస్తాను. సో 40 to 96కి ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ యూజ్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్స్ని 40, నెక్స్ట్ ఏంటి నాన్న 72, 96. సో స్టార్ట్ డివైడ్. ఓకే, 2తో డివైడ్ అవుతుంది. కానీ ఏ నెంబర్స్తో డివైడ్ చేయాలి? ప్రైమ్ నెంబర్స్ని తీసుకోండి. అబౌట్ నాన్న 20 and 2 you 10 again take, it will become 5
you take 5, you will get 1. So 1 వచ్చే వరకు. So 2 you take times 36, 2 times 8, 2 you take 9, you take it 3, you take it becomes 1. So you take 48. So అంటే 96 ఇక్కడ ఓకే 2తో డివైడ్ చేసి రాస్తున్నా ఓకేనా. 2 టేబుల్లో వస్తుంది మల్టిప్లై 48ని ఓకే ఫటాఫట్ అవుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతిసారి వీడియోలో అదే చేసా ఉన్నాం. 20 2తో డివైడ్ చేసి 4 అగైన్ 2 అగైన్ 2 6 అగైన్ 2 1. సో ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 40ని 72ని 90 ఓకేనా. సో ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 40. 2 is repeating 3 times. 2 to the power of 3 into 5 to the power of 1. 5 is repeating. In this case 2 is repeating, 3 is repeating 2 times. So the right as of 3 into 3 to the power of 2. So in this case 2 is repeating 1 2 3 4 5 times. You can write what now 2 to the power of 5 into 3 is repeating 1 time. సో ఇందులోపల మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే 2 to the power of 3 ఉంది, ఇక్కడ 2 to the power of 3 ఉంది, ఇక్కడ 2 to the power of 5 ఉంది. దేనికైతే పవర్ ఎక్కువ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ 3 కనబడుతుంది, 3 to the power of 1 ఉంది, 3 to the power of 2 ఉంది, 3 to the power of 2ని సెలెక్ట్ చేయండి. 5 ఉంది, 5 to the power of 1 ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ మల్టిప్లై దెమ్. You will get LCM 2 to the power of 5 into 3 to the power of 2 into 5 to the power of 1. You will get the LCM. So I know 2 to the power of 5 is 2 2. So ఇక్కడ 2 to the power of 5 అంటే 2 into 2 into 2 into 2 into 2 5 times రాయాలి. 3 to the power of 2 అంటే 3 2 times మల్టిప్లై అవుతుంది. 5 to the power of 1 అంటే 5 1 time. 2 2s 4 2s 8 8 2s 16 16 2s 32. సో 32 3s ఏమవుతుంది అని అంటే దట్ ఈస్ 96 ఇంటూ ఇక్కడ 3 5s 50 మల్టిప్లై చేస్తే సో 960 ప్లస్ 430 960 ప్లస్ 430 480 అంటే 960 ప్లస్ 480 ఇఫ్ యూ డూ డైరెక్ట్ ఇక్కడ మల్టిప్లై చేసి నా మైండ్లోనే చేసి రాస్తున్నా. సో 96 ఇంటూ 15 చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే 960 ప్లస్ 480 అంటే 450 అండ్ 30 480 960 దట్ ఈస్ 1440 అన్న. దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ అన్న 1440. ఓకే, సో దట్స్ ద సెషన్ ఫర్ టుడే. మంచిగా చూడండి. సో టుమారో ఐ విల్ బి ఆస్కింగ్ ఈ మెథడ్స్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి మనకు. సో మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ నో డౌట్ ఇన్ దిస్ సెషన్. ఓకే, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.